హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. రెండో రాజులు 6వ అధ్యాయము 8 నుంచి 12 వరకు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలం ముందు మన దండుపేట ఉంచుదామని చెప్పాడు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతనికి సిరియనులు వచ్చి తిరిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలంలోకి పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని నాకు మాటమాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారు అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజు బయట నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షంగా ఎవరూ లేరు గాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయను. చాలు చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే గనుక దేశాన్ని రక్షించిన ప్రవక్త. హల్లెలూయా. మన అంశం ఏంటిది? దేశాన్ని రక్షించిన ప్రవక్త. హల్లెలూయా. మరి దేశం అంతా కూడా మరి దేవుని వైపు తిరగాలంటే మరి ఎలాంటి ప్రవక్తలు లేపబడాలి? దేశాన్ని రక్షించే ప్రవక్తలు లేపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. కానీ మరి ఎలాంటి ప్రవక్తలు? ఖాళీ అంటే ఒక వ్యక్తికి మరి జరగబోయే విషయాన్ని మరి తెలియజేసే అంత మట్టుకే పవర్ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేశాన్ని రక్షించే లెవెల్కి వెళ్తామో, హల్లెలూయా, అప్పుడు మరి దేశాన్ని రక్షించే ప్రవక్తలుగా మనం ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు దేశాన్ని మనం ఏం చేయగలుగుతాం? దేవుని వైపునకు త్రిప్పగలుగుతాం. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో, ఇక్కడ రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మరి 8 నుంచి మరి 12వ వచనం వరకు కూడా చూసుకుంటే గనుక ఏ ప్రవక్త గురించి ఇక్కడ రాయబడింది? ఎలీషా ప్రవక్త గురించి రాయబడింది. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త గురించి మనం చూసుకుంటే గనుక మరి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం దగ్గర నుంచి రెండో రాజుల గ్రంథము మరి దగ్గర ఎక్కడ దాకా ఉంటుందంటే మరి రెండో రాజుల గ్రంథంలో దాదాపు ఒక 13వ అధ్యాయం వరకు కూడా. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి ఉంటుందన్నమాట ఎలీషా ప్రవక్త గురించి. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త చరిత్ర మొదటి రాజులు 19వ అధ్యాయం నుండి రెండో రాజులు 13వ అధ్యాయం వరకు కూడా ఎలీషా ప్రవక్త చరిత్ర ఉంటుంది. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్తకి దేవుడు ఎలాంటి శక్తిని ఇచ్చాడంటే గనుక, హల్లెలూయా, ఎలీషా ప్రవక్తకున్న పవరు బైబిల్లో ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. యేసు ప్రభువుని పక్కన పెడితే మరి మిగతా ఎవ్వరికి కూడా ఎలీషా ప్రవక్తనుకున్న పవర్ ఎవరికి కూడా లేదు. హల్లెలూయా. అంత శక్తితో దేవుడు ఎలీషా ప్రవక్తను నింపాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త ఇప్పుడు ఇక్కడ మరి మనం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? సిరియా రాజు మరి సిరియా దేశంలో ఉండి ఇజ్రాయేలీలను ఎట్లా ముట్టడి వేయాలని చెప్పి ప్లాన్ వేస్తే, హల్లెలూయా, మరి ఆ ప్లాన్ మరి ఎలీషా ప్రవక్త తెలిసిపోయి ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ రాజుతో అని చెప్తే ఆ ఇజ్రాయెల్ రాజు ఈ ప్రవక్త చెప్పింది కరెక్టేనా కాదా అని చెప్పి చూసుకొని ఏం చేస్తున్నాడు? మరి ఆ సిరియా వాళ్ళు ముట్టడి వేయకుండా మరి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నారు.
హల్లెలూయా. అయితే ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్స్ చేంజ్ చేసినా కానీ, మరి ఎన్నిసార్లు మరి ప్లాన్ చేసినా కానీ మరి ఏమైపోతుంది, ఎలీషా ప్రవక్తకు అది తెలిసిపోయి ఎలీషా ప్రవక్త రాజుతో చెప్తున్నాడు. మరి రాజు మరి ఆ సిరియా వాళ్ళు ముట్టడి వేయకుండా మరి రాజు దేశాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి సిరియా మరి రాజుకు ఏం డౌట్ వచ్చిందంటే, మనం ఎంత ప్లాన్ వేసినా కానీ మరి ఎందుకు సక్సెస్ కావట్లేదు, ఎట్లా మరి ఇజ్రాయెల్ రాజుకి ఎట్లా తెలుస్తుంది, ఎవరన్నా మన గుంపులో ఉండి ఎవరన్నా మరి ఇజ్రాయెల్ రాజుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారా అని చెప్పి మరి సైనికులను అడుగుతున్నాడు అనమాట. అడిగితే వాళ్ళలో ఒకరు ఏం చెప్పారు, అయ్యా మన దాంట్లో ఎవరు లేరు కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇక్కడ ప్లాన్ చేసింది అక్కడ ఆ ప్రవక్త తెలుసుకొని మరి రాజుకు చెప్తే ఆ రాజు మరి ఈ ప్రవక్త చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి మరి పరీక్షించి తెలుసుకొని మరి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ సిరియా దేశంలో సిరియా రాజు చేస్తున్న ప్లాన్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్తకు అర్థమైపోతుంది. హల్లెలూయా. అర్థమైపోయి మరి ఎలీషా ప్రవక్తకు తెలిసిపోయి ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మన దేశం అంతా కూడా ఇప్పుడు ఇజ్రాయేలీలు అంటే యెహోవా దేవుని బిడ్డలు. హల్లెలూయా. కాబట్టి మరి అప్పట్లో శత్రువులు అంటే ఎవరు, మనుషులే శత్రువులు అప్పట్లో పాత నిబంధనలో. హల్లెలూయా. ఇప్పుడు శత్రువు ఎవరు, సాతానుడే శత్రువు మనకి. అవును, ఇప్పుడు మన శత్రువు ఎవరు, సాతానుడు. హల్లెలూయా. మరి దేశమును ఎవరి చేతిలో నుంచి మనం రక్షించాలి, హల్లెలూయా, సాతాను చేతిలో నుంచి రక్షించాలి. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్తనేమో ఇజ్రాయెల్ దేశమును సిరియా వాళ్ళ చేతిలో నుంచి రక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము మన దేశాన్ని ఎవరి చేతి నుంచి రక్షించాలి, సాతాను చేతి నుంచి రక్షించాలి. హల్లెలూయా. మన దేశమును సాతాను చేతి నుంచి రక్షించి మన దేశమును దేవుని వైపునకు మనం త్రిప్పాలి. హల్లెలూయా. దేవుడు మరి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే గనక చీకట్లో ఉన్న వారిని వెలుగులోని నడిపించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. సంఘమును ఎందుకు దేవుడు వెలుగుగా పెట్టాడు, చీకట్లో ఉన్న వారిని ఆ వెలుగులో నడిపించడానికి. హల్లెలూయా. దేవుని వైపునకు త్రిప్పడానికే సంఘాన్ని దేవుడు ఏం చేశాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు సంఘానికి ఇచ్చిన బాధ్యత ఏంటిది, మరి చీకట్లో ఉన్న వారిని, పాపములో జీవిస్తున్న వారిని దేవుని వైపునకు త్రిప్పే బాధ్యత. హల్లెలూయా. అయితే మన దేశాన్ని మనం ఎప్పుడు మరి దేవుని వైపునకు పూర్తిగా తిప్పగలుగుతాం. హల్లెలూయా. అంటే కనుక ఎలీషా ప్రవక్త ఎంత పవర్ అయితే సంపాదించుకున్నాడో అంత పవర్ మనం సంపాదించుకున్నప్పుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త ఎంత పవర్ అయితే సంపాదించుకున్నాడో అంత పవరు మనం సంపాదించుకున్నప్పుడే సంపూర్తిగా మన దేశాన్ని మనం ఏం చేయగలుగుతాము, దేవుని వైపునకు త్రిప్పగలుగుతాం. హల్లెలూయా. దేవుని వైపునకు నడిపించగలుగుతాం, అపవాది చేతుల నుంచి విడిపించగలుగుతాం. హల్లెలూయా. యేసు ప్రభువు అంటాడు కదా, బలవంతుని బంధించని ఎడల మరి వాని ఇంట్లో ఉన్న సామాగ్రిని నువ్వు ఎట్లా దోసుకుంటావు అంటాడు. హల్లెలూయా. మరి ఆ బలవంతుడు ఎవరు, సాతానుడు. అవునా కదా. హల్లెలూయా. ఇప్పుడు ఆ బలవంతుని బంధిస్తేనే వాని చేతిలో ఉన్న వారిని మనం ఏం చేయగలుగుతాము, మనం లాక్కోగలుగుతాం. అవునా. హల్లెలూయా. ఇప్పుడు ఆ బలవంతుని బంధించాలంటే బక్క చిక్కినోడైతే బంధిస్తాడా, లేదు. అవునా. హల్లెలూయా. ఆ బలవంతుని బంధించాలంటే ఆ బలవంతుని కంటే కూడా ఎక్కువ బలం ఉన్నోడు కావాలి. హల్లెలూయా. ఆ బలవంతుని కంటే కూడా ఎక్కువ బలం ఉన్నోడు అయితేనే ఏం చేయగలుగుతాడు, ఆ బలవంతుని బంధించి వాని చేతిలో ఉన్నదాన్ని, వాని ఇంట్లో ఉన్నదాన్ని లాక్కోగలుగుతాడు.
అవునా? హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు సాతానును మనం బంధించాలంటే వానికంటే కూడా ఎక్కువ శక్తివంతులు మనం కావాలి. హల్లెలూయా. సాతానుకు మామూలు పవర్ ఉందంటారా? లేదు. వానికి మామూలు పవరే ఉంటే ఎందుకు వాడు దేవునితో పోటీ పెట్టుకుంటాడు? అవునా కదా? హల్లెలూయా. వాని పోటీ ఎవరితోటి? వాని యుద్ధం ఎవరితోటి? దేవునితోటే యుద్ధం. హల్లెలూయా. ఎందుకు దేవునితోటే యుద్ధం చేయడానికి నిలబడ్డాడు? హల్లెలూయా. దేవునికి మరి వాని శక్తి మామూలు శక్తి కాదు. హల్లెలూయా. దేవుడు మరి వానికి మామూలు శక్తిని ఇవ్వలేదు. ఇప్పుడు యేసు ప్రభుకి మరి ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఎన్ని నిమిషాలలో చూపించాడు? 1 నిమిషంలో చూపించాడు వాటి మహిమలు అన్నిటిని కూడా. హల్లెలూయా. 1 నిమిషంలో ప్రపంచంలో ఉన్న రాజ్యాలను వాటి మహిమలను చూపించిందంటే వాని పవర్ ఎంత ఉందో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వాని బంధించాలంటే వానికంటే అధికమైన శక్తిని నువ్వు సంపాదించుకోవాలి. హల్లెలూయా. సాతాను కంటే కూడా అధికమైన శక్తిని మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో హల్లెలూయా, అప్పుడే ఏం చేయగలుగుతాము? సాతానును బంధించగలుగుతాం. హల్లెలూయా. సాతానును బంధించి మరి సాతాను క్రింద మరి ఉన్న వారిని, హల్లెలూయా, సాతాను చేతిలో ఉన్న వారిని, చీకట్లో ఉన్న వారిని మనం ఏం చేయగలుగుతాము? వెలుగులోనికి నడిపించగలుగుతాము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటిది? చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుల కార్యంలో మనం చూసుకుంటే కనుక అపోస్తలుల కార్యంలో 20 అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము 16-18 వచనాలు చదవండి. హల్లెలూయా. 16-18 రెండు కూడా కలిసి ఉన్నాయి కదా. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను పాడికాయకుండా నిన్ను కాపాడుతాను. వారు చీకటిలో నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపులకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదురు పంపేదనని చెప్పాను. చాలు. హల్లెలూయా. మరి పౌలు మరి ముందు యేసు ప్రభువుని నమ్మక ముందు మరి దమస్కు ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా మరి హింసించడానికి వెళ్తున్నప్పుడు మరి ఆ దారిలో ఏం జరుగుతుంది? మరి యేసు ప్రభు కనిపించి మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు కనిపించి మరి ఏమైతే చెప్పాడో అది ఇక్కడ అగ్రిప్ప అనే రాజు ముందట మరి అదంతా కూడా మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన కనిపించి, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నానని చెప్పాడు. అరే చెప్పి ఏం చెప్పండి? నీవు లేచి నీ పాదములు మోపి నిలువము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, హల్లెలూయా, ఏం చేస్తారంట? చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడు వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు మరి అన్యజనుల దగ్గరికి ఎందుకు పౌలును మరి ఎందుకు పంపించాడంట? హల్లెలూయా. మరి చీకట్లో నుంచి వెలుగులో నడిపించడానికి, మరి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి మరి విశ్వాసము చేత మరి పాప క్షమాపణ, మరి అలాగే మరి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము మరి
పొందునట్లు వారి కన్నులు తెరవజేయుటకు. హల్లెలూయా. మరి కన్నులు తెరవజేయటం అంటే ఎలాంటి కన్నులు? ఆత్మీయ నేత్రాలు. హల్లెలూయా. మరి ఆత్మీయ నేత్రాలు మరి చేయడం కోసమే మరి దేవుడు పౌలును అన్యజనుల దగ్గర పంపించాడంట. హల్లెలూయా. మరి పౌలును ఎందుకు అన్యజనుల దగ్గర పంపించాడో, హల్లెలూయా, మరి పౌలును ఎందుకు మరి ఏర్పరచుకున్నాడో, హల్లెలూయా, మరి మనల్ని కూడా అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి కూడా ఇచ్చిన బాధ్యత ఏంటంటే గనుక అంధకారంలో ఉన్న వారిని వెలుగులో నడిపించే బాధ్యత. హల్లెలూయా. దేవుని వైపున త్రిప్పే బాధ్యతనిచ్చాడు. సాతాను అధికారం నుండి దేవుని అధికారం కిందికి ప్రజలను నడిపించే బాధ్యత ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి ఈ బాధ్యతను మనం నెరవేర్చాలి. హల్లెలూయా. అంధకారంలో ఉన్న వారిని దేవుని వైపునకు నడిపించాలి. సాతాను అధికారంలో ఉన్న వారిని ఏం చేయాలి? దేవుని వైపునకు నడిపించాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన మరి ఆశీర్వాదాలు, స్వాస్థ్యము, హల్లెలూయా, మరి వాళ్ళు గ్రహించినట్లుగా మరి మనం ఏం చేయాలంట? వాళ్ళ మనోనేత్రాలను తెరవజేయాలంట. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ మనోనేత్రాలను తెరవజేయాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన మరి విషయాలన్నీ కూడా గ్రహించడానికి వాళ్ళ మనోనేత్రాలను తెరిచే బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ బాధ్యతను మనం నెరవేర్చాలంటే మనం ఎంత శక్తివంతులం కావాలి? మనము సాతాను కంటే కూడా ఎక్కువ శక్తివంతులం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో మరి అది ఎలీషా ప్రవక్త చేశాడు. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్తకు మరి ఎలీషా ప్రవక్త ఇప్పుడు సిరియా రాజుకు తెలిసిపోయింది కదా. ఎలీషా ప్రవక్తకి మరి నేను ప్లాన్ చేస్తుందంతా కూడా తెలిసిపోయి ఎలీషా ప్రవక్త రాజు మరి ఆ దేశాన్ని కాపాడుతున్నానని చెప్పి తెలిసింది కదా. తర్వాత సిరియా రాజు ఏం చేస్తాడంటే ఇంకా సైన్యాన్ని పంపిస్తాడనమాట. హల్లెలూయా. ఆ ఎలీషా ప్రవక్తను మరి పట్టుకోవడం కోసం. అయితే ఎలీషా ప్రవక్త చేతి కింద ఉన్న పనివాడు మరి ఆ సైన్యాన్ని చూసి ఏం చేస్తాడు? భయపడిపోతాడు. హల్లెలూయా. ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయి, ప్రవక్త, దైవజనుడా, మన మీదికి వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు, మనం పారిపోదాం పదా అంటాడు. హల్లెలూయా. అంటే మరి అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే, దేవా వీని మనోనేత్రాలను నువ్వు తెరువు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. తెలిసినప్పుడు ఏం కనబడుతుంది అంటే చుట్టూ అగ్నిరథాలు కనబడతాయి. హల్లెలూయా. చూడండి, దాని కిందనే ఉంటది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 13వ వచనం నుండి 13 నుంచి 17 వరకు చదువు. మనుషులను పంపి అతను తెప్పించినట్లు నేను వెళ్ళి అతడు చోటు చూసి రమ్మని సెలవుగా అతడు దోతాలలో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అతడికి గుణములను, రథములను, గొప్ప సైన్యములను పంపాడు. వారి రాత్రి మీద వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు చంద్రకళ తెచ్చి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కన్నులను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతమాది గుర్రముల చేత, రథముల చేతను ఇంటి వెంట చూసింది. చాలు. హల్లెలూయా. మరి ఆ రాజు మరి ఎక్కడున్నాడో మరి కనుక్కున్నాడు మొదలు ఆ ప్రవక్తని. హల్లెలూయా. మరి ఆ ప్రవక్త ఎక్కడున్నాడని తెలిసింది, దోతాన్ అనే ప్రాంతంలో ఉన్నాడని తెలిసింది. అయితే ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడు? సైన్యంను పంపించాడు అతను పట్టుకోవడానికి. అయితే మరి ఆ సైన్యంను చూసి మరి ఎలీషా ప్రవక్త చేతి కింద ఉన్న
వ్యక్తి ఏమైపోయాడు? భయపడిపోయాడు. హల్లెలూయా. భయపడి మరి దైవజనుడా మరి సైన్యం వస్తుంది అని చెప్పి భయపడిపోయాడు. హల్లెలూయా. అయితే మరి ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నాడు? నువ్వు భయపడక అని చెప్పి మరి యెహోవా విని మరి వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, హల్లెలూయా, వీడు చూచున్నట్టు మరి దయచేసి వీని కండ్లను మరి తెరువుమని చెప్పి మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, మరి యెహోవా ఏం చేశాడంట? మరి ఆ పనివాని కండ్లను తెరవజేశాను. హల్లెలూయా. కనుక మరి ఆ తర్వాత మరి ఏం జరిగింది? మరి ఎలీషా చుట్టూ కూడా మరి ఏముండడం చూశాడు? చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త చుట్టూ ఏం కనబడుతుంది? ఆ పర్వతం మీద మరి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. అంటే మరి అగ్ని రథాలు, అగ్ని గుర్రములు ఎవరి? దేవుని. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరి ఎలీషా ఇప్పుడు మరి ఆ వ్యక్తి భయపడుతున్నాడు. హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? ప్రార్థన చేసి అతను మనోనేత్రాలను తెరిచి, హల్లెలూయా, మరి చుట్టూ ఏముందో అది చూపించాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి ఎలీషా ప్రవక్తకి ఏం పవర్ ఉంది? మనోనేత్రాలను తెరిచే పవర్ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అంటే మరి మన దేశం యొక్క మనోనేత్రాలను మనం తెరవాలి. హల్లెలూయా. మరి మన దేశం సత్యాన్ని తెలుసుకోవాలంటే మరి మన దేశానికి మన దేశం యొక్క మనోనేత్రాలను మనం ఏం చేయాలి? తెరవాలి. హల్లెలూయా. మన దేశం యొక్క మనోనేత్రాలను మనం తెరిచి, హల్లెలూయా, మన దేశాన్ని ఏం చేయాలి? మనము సాతాను చేతి నుంచి రక్షించాలి. హల్లెలూయా. దేవుని వైపునకు మనం త్రిప్పాలి. హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి మరి నిజమైన దేవుణ్ణి మనం పరిచయం చేయాలి మన దేశానికి. హల్లెలూయా. అంటే ఎలాంటి ప్రవక్తలంగా మనం లేపబడాలి? మనము ఎలీషా లాంటి ప్రవక్తలంగా లేపబడాలి. హల్లెలూయా. మరి ఎలీషా ఇంత పవర్ ఎట్లా సంపాదించుకున్నాడంట? హల్లెలూయా. మొదటిగా దేవుడు ఎలీషాని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి ఎలీషా ఎవరి శిష్యుడు? ఏలియా శిష్యుడు. హల్లెలూయా. మరి ఏలియాని దేవుడు మరి ఆయన తీసుకొని పోయే ముందు మరి దేవుడు ఏం చెప్తాడంటే, మరి నీ తర్వాత నీకు ప్రవక్తగా ఉండడానికి మరి ఆ ఎలీషా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి నీ దుప్పటి ఆయన మీద వేసి అంటాడు. హల్లెలూయా. మరి ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పటి ఆయన మీద వేసినప్పుడు మరి ఎలీషా అభిషేకింపబడ్డాడు. హల్లెలూయా. అక్కడి నుంచి మరి ఎలీషా మరి ఏలియా ప్రవక్తకు ఒక శిష్యుడుగా దాదాపు మరి బైబిల్లో రాయబడలేదు కానీ దాదాపు 19 సంవత్సరాలు, హల్లెలూయా, మరి ఏలియా ప్రవక్తకి ఎలీషా మరి శిష్యుడుగా పనిచేశాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎలీషా ప్రవక్తని దేవుడు ఏ విధంగానైతే అభిషేకించాడో మనల్ని కూడా దేవుడు అభిషేకించాడు. ఇప్పుడు క్రైస్తవులు అంటే దానికి అర్థం ఏంటిది? క్రీస్తు అంటే అర్థం ఏంటిది? అభిషేక్తుడు. హల్లెలూయా. క్రైస్తవులు అంటే అభిషేకింపబడిన వాని జనాంగం. హల్లెలూయా. మరి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూసుకుంటే కనుక, మీరు పరిశుద్ధుని వలన మీరు అభిషేకింపబడతారని చెప్పి రాయబడి ఉంటది. హల్లెలూయా. అంటే దేవుని చేత మనం అందరం కూడా ఏమైనాము? అభిషేకింపబడ్డం. హల్లెలూయా. ఇంకా సపరేట్ గా ఎవరో వచ్చి అభిషేకించేది లేదు. ఆల్రెడీ మనం ఏమైనా దేవుని చేత అభిషేకింపబడ్డాం. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త ఏ విధంగానైతే అభిషేకింపబడ్డాడో మనము కూడా ఏమైనాము? దేవుని చేత అభిషేకింపబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చేత అభిషేకింపబడ్డాం. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎలీషా ప్రవక్త మరి అభిషేకింపబడిన తర్వాత చేసిన పని ఏంటిది? ఒక ప్రవక్తకు శిష్యుడుగా చేరాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్తకి మరి ఏలియా ప్రవక్త మరి పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే గనక
మరి ఎలాంటి వారితో ఉండాలి? దేవుని శక్తి కలిగి ఉన్న వారితో సహవాసం ఉండాలి, మన సహవాసం. హల్లెలూయా. మరి యేసు ప్రభు శిష్యులను చూసుకుంటే కనుక, మరి యేసు ప్రభుని యూదులు రాళ్లతో కొట్టడానికి వచ్చినప్పుడు మరి యాకోబు యోహాన్లు ఏమంటారు అంటే గనుక, ప్రభువా నువ్వు సెలవి ఆకాశం నుంచి అగ్నిని రప్పించి వీళ్ళని గాల్చేస్తామంటారు. హల్లెలూయా. అంత పవర్ వారికి ఎట్లా వచ్చింది? కానీ యేసు ప్రభు మరి ఏం అధికారం ఇచ్చాడు వాళ్ళకి అంటే, స్వస్థపరచడానికి, దయ్యాలను నిలగొట్టడానికి మాత్రమే అధికారం ఇచ్చినట్టుగా మరి మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో రాయబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటిది? ప్రభువా నువ్వు ఒక్క మాట సెలవి, నువ్వు ఒక్క మాట చెప్పు మాతోటి, మేము ఆకాశం నుంచి అగ్నిని కురిపించి వీళ్ళందరినీ కూడా గాల్చేస్తామంటారు. హల్లెలూయా. అంత పవరు, అంత విశ్వాసం వాళ్ళకి ఎట్లా నుంచి వచ్చింది? యేసు ప్రభుతోటి ఉండి హల్లెలూయా. యేసు ప్రభుతో ఉండి మరి వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. హల్లెలూయా. అంటే మరి మనం దేవుని శక్తిని సంపాదించుకోవాలంటే, మరి ఇప్పుడు మనం అందరం కూడా అభిషేకింపబడ్డాము. హల్లెలూయా. ఇంకా అధికమైన శక్తిని సంపాదించుకోవాలంటే మన సహవాసం ఎక్కువగా ఎవరితో ఉండాలి? హల్లెలూయా. మరి దేవుని వరాలు, ఆత్మ వరాలు కలిగిన వారితోటే మన సహవాసం ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత మరి ఆశించాలి. హల్లెలూయా. మరి ఏలియా ప్రవక్త ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు మరి ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? హల్లెలూయా. అడుగుతాడు, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలంటాడు. హల్లెలూయా. అంటే మరి ఏలియా ప్రవక్త, అప్పటికి ఏలియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. హల్లెలూయా. మరి ఏలియా ప్రవక్తకు కూడా మరి ఎలాంటి మరి శక్తి ఉందంటే కనుక, ప్రార్థన చేసి ఏం చేశాడు? మరి ఆకాశాన్ని మూసేశాడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా. హల్లెలూయా. తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు ఆ వర్షం కురిపింపబడింది. హల్లెలూయా. మరి అలాంటి అంత శక్తి కలిగిన మరి ప్రవక్త ఏలియా ప్రవక్త. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎలీషా ఏం అడిగాడు ఏలియా ప్రవక్తని? నీ ఆత్మలో 2 పాలు నాకు దయచేయి. హల్లెలూయా. ఇప్పుడు ఉండి చూసిండు కదా ఏలియా ప్రవక్త ఎంత శక్తిమంతుడిగా ఉన్నాడో. హల్లెలూయా. మరి ఏ రకంగా మరి దేవుని చేత వాడబడ్డాడో చూశాడు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ప్రవక్తకి ఒక ఆశ కలిగింది. హల్లెలూయా. ఈ ప్రవక్త మరి ఈ ఏలియా ప్రవక్త కంటే కూడా మరి ఇంకా అధికమైన శక్తిని నేను పొందుకోవాలి. హల్లెలూయా అని చెప్పి ఆశ కలిగి ఏమడుగుతాడు? నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలని అడుగుతాడు. హల్లెలూయా. అడిగినప్పుడు ఏలియా ప్రవక్త ఏం చెప్తాడంటే, నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నన్ను చూస్తే అది నువ్వు పొందుకుంటావు అని చెప్తాడు. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త చూశాడు అది. హల్లెలూయా. చూడండి, అది ఇదే 2వ రాజుల గ్రంథంలోనే 2వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడకముందు నీ కొరకు నేనేమి చేయకూడదు, దాన్ని నమ్మమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమని. అందుకప్పుడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించింది, కనబడని ఎడల అది కాకపోవని చెప్పాను. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుతుండగా ఇదిగో అగ్ని రథము అగ్నిగుండములలో కనబడి వీరిద్దరిని వేరు చేసింది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమైంది. ఎలీషా రుచించి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులను నీవే అని కేకలు వేసింది. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయింది. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసింది. మరియు ఏలియా కింద పడగా అతడు దానికి
ఒంటి మీద చాలు చాలు. హల్లెలూయా. చదువు 14 కూడా చదువు. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు ఊడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. చాలు. హల్లెలూయా. మరి ఈ 2వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మరి మొదటి వచనం నుంచి కూడా మీరు చూసుకుంటే కనుక, తర్వాత చదువుకోండి, మొదటి వచనం నుంచి కూడా చూసుకుంటే కనుక, మరి దేవుడు ఏలియా ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు, సుడిగాలి చేత నిన్ను మరి ఆరోహణం చేయించబోతున్నాను, నేను తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పి దేవుడు బయలుపరిస్తే, అప్పుడు ఎలీషా ప్రవక్త తోటి ఏలియా ఏం చెప్తాడంటే, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడనే ఉండని చెప్పి, మరి ఆ గిల్గాల్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడే నువ్వు ఇక్కడనే ఉండు, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు అని చెప్తే, ఎలీషా ప్రవక్త ఏమంటాడంటే, లేదయ్యా నేను నిన్ను విడవను, నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడికే వస్తా అంటాడు. సరే అని చెప్పి బేతేలు దాకా పోతారు. బేతేలు దాకా పోయిన తర్వాత అప్పుడు మళ్ళా ఏలియా ఏమంటాడంటే, ఎలీషా నువ్వు ఇక్కడనే ఉండు, దేవుడు నన్ను ఎరుకో ప్రాంతానికి పొమ్మంటున్నాడు అన్న. హల్లెలూయా. అంటే మళ్ళీ అప్పుడు కూడా ఎలీషా ఏమంటాడంటే, లేదయ్యా నేను నీతో కూడా వస్తా అంటాడు. హల్లెలూయా. అసలు వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త ఈయనను మరి ఇక్కడనే ఆపేసి వదిలించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే అస్సలు వదిలిపెట్టాడు. హల్లెలూయా. సరే అని చెప్పి తర్వాత మరి ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అక్కడ పోయిన తర్వాత కూడా నువ్వు ఇక్కడనే ఆగిపో, దేవుడు నన్ను ఇంకో దగ్గర పోమంటున్నా అంటే వినడు. హల్లెలూయా. అయితే ఇంకా మరి ఏలియా ప్రవక్తకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఈయన నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అందుకే మరి నువ్వు ఎక్కడ పోతే నేను కూడా అక్కడికే వస్తా అంటున్నాడు అని చెప్పి అర్థమైపోయి మరి ఏలియా ప్రవక్త అడిగాడు ఇక్కడ. హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడు? మరి నువ్వు నా నుంచి ఏం కోరుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు మరి అప్పుడు మరి ఎలీషా ఏమడిగాడు? నీ ఆత్మలో 2 పాలు నాకు దయచేయమని చెప్పి అడిగాడు. హల్లెలూయా. నీ ఆత్మలో ఇక్కడ 9వ వచనంలో చూసుకుంటే కనుక, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. హల్లెలూయా. 2 పాలు నా మీదకి వచ్చినట్టు దయచేయమని చెప్పి అడిగాడు. హల్లెలూయా. నీకు కలిగిన ఆత్మలో, హల్లెలూయా, అంటే నీకెంత పవర్ ఉందో, నీకెంత ఆత్మ ఉందో, ఆత్మలో 2 పాల ఆత్మ నాకు కావాలి. హల్లెలూయా. అంటే డబల్ పోర్షన్, అంటే ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా. హల్లెలూయా. మరి అడిగినప్పుడు అప్పుడు తర్వాత ఏలియా ఏమంటాడు? నువ్వు అడిగినది మరి కష్టతరంగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవనని చెప్పాను. హల్లెలూయా. అయితే ఏం చెప్పాడు? నువ్వు అడిగింది కష్టతరంగా ఉంది, ఒకవేళ నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను నీకు కనబడితే, నువ్వు నన్ను చూస్తే నువ్వు అందుకుంటావు. హల్లెలూయా. నేను నీకు కనబడకపోతే గనుక, నువ్వు నన్ను చూడకపోతే గనుక నువ్వు పొందుకోలేమంటాడు. హల్లెలూయా. కానీ ఎలీషా చూసిండా అంటే చూశాడు. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనంలో ఏం రాయబడింది? ఎలీషా అది చూచి, హల్లెలూయా, మరి ఏలియా మరి ఆరోహణం కావడం అగ్ని రథాల మీద, హల్లెలూయా, మరి అగ్ని రథములను మరి అగ్ని గుర్రముల మరి మీద మరి ఏలియా ఎక్కి మరి సుడిగాలి చేత మరి ఆకాశమునకు ఆరోహణము మరి కావడము ఎలీషా చూశాడు. హల్లెలూయా. తర్వాత ఏమైపోయింది? ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడిపోయింది. హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు ఎలీషాకి ఏమైపోయింది? ఏలియా కంటే 2 పాల ఆత్మను మరి ఎక్కువగా పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎలీషాకున్నంత పవర్ మనం సంపాదించుకోవాలంటే మొదట మరి అభిషక్తులతోటి ఆత్మవరాలు కలిగిన వారితో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మరి దేవుని నుంచి ఆశపడాలి. హల్లెలూయా. మరి దేవుని శక్తి కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు మరి శిష్యులకు యేసు ప్రభు కూడా ఆరోహణమై
వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో చెప్పిన మాట ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చేంత వరకు కూడా మీరు యెరూషలేములో నిలిచి ఉండని అంటారు. అయితే మరి యేసుప్రభు శిష్యులు ఏం చేస్తారు? ఎడతెగక ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. 10 దినములు మరి యేసుప్రభు మరి ఆయన ఆరోహణమై ఆయన మరి మరణమును జయించి లేచిన తర్వాత 40 దినాల వరకు కూడా మరి శిష్యులతోటే ఉండి మరి ఇంకా వారిని బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి 40వ దినమున వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు యేసుప్రభు సిలువ వేయబడ్డది యూదులకు ఏ దినం అంటే అది పస్కా పండుగ దినం అన్నమాట. హల్లెలూయా. యేసుప్రభు లేపబడింది యూదులకు ఏ పండుగ అంటే గనుక అది ప్రథమ ఫలముల పండుగ అన్నమాట. హల్లెలూయా. ప్రథమ ఫలముల పండుగ తర్వాత మరి 50 దినాలకు పెంతెకోస్తు అనే పండుగ వస్తుంది అన్నమాట వాళ్ళకి. హల్లెలూయా. మరి శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడు పొందుకున్నారంటే ఆ పెంతెకోస్తు దినాన పొందుకున్నారు. హల్లెలూయా. 40 దినాల వరకు కూడా యేసుప్రభు 50 దినాలు కదా యేసుప్రభు తిరిగి లేచిన దగ్గర నుంచి మరి శిష్యులు మరి పెంతెకోస్తు పండుగ వరకు కూడా శిష్యులు మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే దినం వరకు కూడా 50 దినాలు కదా. అయితే 40 దినాలు యేసుప్రభు వాళ్ళతో కూడా ఉండి వాళ్ళని బలపరిచి తర్వాత 40వ దినమున వెళ్ళిపోయాడు. తర్వాత 10 దినాలు వాళ్ళు ఏం చేశారంటే ఎడతెగక ఒక్క దగ్గర కూర్చొని హల్లెలూయా ఎడతెగక మరి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి ఎడతెగక పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసినందుకు ఏమైపోయింది? వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. మరి ఏ విధంగా శిష్యులు కూడా ఏ విధంగా మరి అనేకులను ఏ విధంగా రక్షించారంటే ఆత్మవరాలతోటే. హల్లెలూయా. ఆ మేడ గదిలో వాళ్ళు మరి భాషలతో ప్రార్థిస్తున్నప్పుడు భాషలతో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆ టైంకు ఆ పెంతెకోస్తు పండుగ గురించి అని మరి ఇంకా వేరే వేరే దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. అయితే వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో హల్లెలూయా ఆ భాష వీళ్ళకి అర్థమైపోతుంది. అరే మేము పుట్టి పెరిగి వచ్చిన దేశ భాష వీళ్ళకి ఎట్లా వచ్చింది? వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? వీళ్ళని తాగి మాట్లాడుతున్నారా చూద్దామని చెప్పి అందరు కూడా వచ్చారు. హల్లెలూయా. మరి వచ్చినప్పుడు మరి పేతురు లేచి సువార్త ప్రకటించాడు. అప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఆ భాషల వరం మరి 3000 మంది బాప్టిజం తీసుకోవడానికి కారణం ఏంటిది? వాళ్ళు పొందుకున్న భాషల వరం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరి ప్రజలందరినీ కూడా దేవుని వైపునకు నడిపించాలి. దేశాన్ని దేవుని వైపునకు నడిపించాలి. దేశం యొక్క మనోనేత్రాలను దేశము నిజమైన దేవుణ్ణి సత్యాన్ని తెలుసుకునే మనోనేత్రాలను మరి మనం తెరవాలంటే హల్లెలూయా మరి దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త మరి ప్రవక్త లాంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. అలాంటి ప్రవక్తలంగా మనం తయారైనప్పుడే మనం ఏం చేయగలుగుతాం? దేశాన్ని రక్షించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఒక్కడే హల్లెలూయా మరి ఒక్కడే ఏం చేశాడు? దేశాన్ని మొత్తం రక్షించాడు. హల్లెలూయా. సిరియా మరి రాజు చేతి నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించాడు. హల్లెలూయా. అంటే మరి మనం కూడా సాతాను చేతుల నుంచి మన దేశాన్ని రక్షించాలి. దేవుని వైపునకు త్రిప్పాలి. మన మనోనేత్రాన్ని తెరవాలంటే గనుక ఎలీషా ప్రవక్త లాంటి ప్రవక్తలంగా మనం తయారు కావాలి. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? మనం అందరం ఆల్రెడీ అభిషేకింపబడిన వారమే. ఇంకా మరలా స్పెషల్ గా దేవుడు అభిషేకించేది ఏం లేదు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుని చేత మనం అభిషేకింపబడ్డాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారము మనం అందరం కూడా ఏమైపోయినాము? అభిషేకింపబడ్డాం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించాడని చెప్పి నమ్మాలి మొదలు. హల్లెలూయా. తర్వాత మరి ఎక్కువ ఆత్మవరాలు కలిగిన వారితో సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మరి పొందుకోవాలన్న ఆసక్తి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దాని కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మరి మనకు పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎలీషా ప్రవక్తకు ఎంత శక్తిని ఇచ్చాడో
అంత శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే మరి ఎలీషా ప్రవక్త ఏ విధంగానైతే మరి తన పనివాని మనోనేత్రాలను తెరిచాడో ప్రార్థన చేసి, హల్లెలూయా, మనం కూడా మన దేశం యొక్క మనోనేత్రాలను తెరవగలుగుతాం. హల్లెలూయా. మన దేశం సత్యాన్ని తెలుసుకోవడానికి మన దేశము మరి దేవుని దేవుని విషయాలు, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలను మన దేశం తెలుసుకోవడానికి మనము నేత్రాలు తెరిచే శక్తివంతులముగా మనం ఉంటాం. హల్లెలూయా. దేవుని వైపునకు మన దేశాన్ని త్రిప్పే శక్తివంతులముగా మనం ఉంటాము. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము వాక్యం నిమిత్తం. అదే విధంగా లేచి నిలబడినట్లయితే ఇంకా లాస్ట్ ప్రేయర్ కూడా చేసుకొని మనం చేసుకుందాము. కృపా కనికరం గల మా ప్రభా, యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి, నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి, మాకందరికి కూడా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి కూడా ప్రభా యేసు తండ్రి, నీవిచ్చిన బాధ్యత ఏంటంటే గనుక ప్రభా యేసు తండ్రి, దేవా యేసయ్యా, ఇదిగో తండ్రి, చీకట్లో ఉన్న వారిని ప్రభా యేసు తండ్రి, దేవా నీ వైపునకు తండ్రి వెలుగులోనికి నడిపించి ప్రభా యేసు తండ్రి, దేవా యేసు, ఇదిగో తన సాతాను అంధకారంలో ఉన్న వారిని తండ్రి, నీ సాతాను అధికారంలో ఉన్న వారిని ప్రభా యేసు తండ్రి, దేవా నీ యొక్క అధికారం కిందికి నడిపించి ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి, దేవ పాప క్షమాపణ నిమిత్తము ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా తన పరిశుద్ధుల స్వాస్థ్యము వాళ్ళు పొందుకున్నట్లు ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా వారి కన్నులను తెరవజేయడానికి ప్రభా యేసు తండ్రి నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా మా దేశం అంతా కూడా నిన్ను తెలుసుకోవాలంటే మేము మా దేశం యొక్క నేత్రాలను ప్రభా మనోనేత్రాలను మేము తెరిచే వారంగా ఉండాలి ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా మేము మా దేశం యొక్క మనోనేత్రాలను తండ్రి ప్రభా తెరిచినప్పుడు ప్రభా యేసు తండ్రి, దేవా యేసు, ఇదిగో ప్రభా మా దేశమును తండ్రి దేవ నీ వైపునకు మేము త్రిప్పగలుగుతాం ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా మా దేశం అంతా కూడా నీ వైపునకు తిరుగుతుంది ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా కాబట్టి ప్రభా యేసయ్యా, ఇదిగో మా దేశం యొక్క మనోనేత్రాలను మేము తెరవాలి ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా మా దేశమును తండ్రి దేవా యేసయ్యా, ఇదిగో తండ్రి సాతాను అధికారం నుండి తండ్రి దేవ నీ యొక్క అధికారం కిందికి మేము నడిపించాలి ప్రభా, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించాలంటే ప్రభా యేసు తండ్రి, ఎలీషా ప్రవక్త లాంటి ప్రవక్తలంగా మేము లేపబడాలి ప్రభా, యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి ఎలీషా ప్రవక్తకి ఇచ్చిన అభిషేకమును తండ్రి, ఎలీషా ప్రవక్తకి ఇచ్చిన ప్రభా యేసు తండ్రి రెండు పాళ్ళ ఆత్మను ప్రభా యేసు తండ్రి, దేవా మీరు మాకు కూడా దయచేయండి ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా ఎలీషా ప్రవక్త తండ్రి దేవ సిరియా రాజు ప్రభా ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడి వేయడానికి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా గాని ప్రభా యేసయ్యా అది ఎలీషా ప్రవక్త తెలుసుకొని ప్రభా యేసయ్యా, ఇదిగో ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడాడు ప్రభా, యేసయ్యా, ఇదిగో తండ్రి ఎలీషా ప్రవక్త ఏ విధంగానైతే ఇజ్రాయెల్ దేశమును సిరియా వారి నుంచి కాపాడాడు ప్రభా మేము మా దేశమును సాతాను చేతి నుంచి విడిపించాలి ప్రభా యేసు తండ్రి, అంటే గనుక ప్రభా ఎలీషా ప్రవక్తకున్న శక్తిని మేము సంపాదించుకోవాలి ప్రభా, యేసయ్యా, ఇదిగో ఎలీషా ప్రవక్తని నీవు అభిషేకించావు ప్రభా యేసు తండ్రి, దేవ ఎలీషా ప్రవక్త తండ్రి దేవ ఏలియా ప్రవక్తతో ప్రభా సహవాసం కలిగి ఉన్నాడు ప్రభా యేసు తండ్రి, తర్వాత ప్రభా యేసు తండ్రి దేవ ఏలియా ప్రవక్త కంటే కూడా రెండు పాళ్ళ ఆత్మను కోరుకున్నాడు ప్రభా యేసు తండ్రి, అలాగే ప్రభా ఇదిగో నీవు మమ్మలను కూడా అభిషేకించావు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా మేము కూడా ఎలీషా ప్రవక్త లాగా ప్రభా ఆత్మవర ఉన్న వాళ్ళతోటే అధికమైన సహవాసం చేసి తండ్రి, తర్వాత ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి ఇదిగో ప్రభా యేసు తండ్రి యొక్క ఆత్మశక్తిని ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా కోరుకొని ప్రభా యేసు తండ్రి నీ యొక్క ఆత్మశక్తి కొరకు శిష్యుల వాళ్ళే ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా ప్రార్థన చేసి తండ్రి ఎలీషా ప్రవక్త పొందుకున్న ఆత్మశక్తిని మేము కూడా పొందుకొని లావున తండ్రి
మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. యేసయ్యా ప్రభా ఎలీషా ప్రవక్తకి ఇచ్చిన అభిషేకమును తండ్రి యేసయ్యా ప్రభా మరి మాకు కూడా మీరు దయచేసి ప్రభా ఎలీషా ప్రవక్తను వాడుకున్నట్లుగా ప్రభా మమ్మలను మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభావిసి తండ్రి దేవా మీరు తోడుగా ఉన్నందుకు లెక్కలేనని వందనాలు ప్రభావిసి తండ్రి. ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావిసి తండ్రి. యేసయ్యా ప్రభా దినదినము తండ్రి మేమందరం కూడా ప్రభా ఆత్మీయంగా అభివృద్ధి చెందులాగా మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా ప్రభా తండ్రి మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభావిసి తండ్రి దేవా యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తుని క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము, శోధనలోనికి తెకాకి నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.